Uh, our next topic should be uh, access non-local data on stack. So what is mean by non-local data means a data which is not declared inside the production, it should be called as a non-local data for that production. So how that non-local data should access, that should be discussed in this topic. Here we consider how procedures, here procedure is nothing but functions. So here we consider how procedures access their data that not belongs to their procedure. అంటే ఒక ఫంక్షను దానిలో డిక్లేర్ చెయ్యని డేటా ఏదైనా డేటాని అది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెస్టెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇన్సైడ్ ఉన్న ప్రొసీజర్లో డేటా డిక్లేర్ చేసాం, అది నాన్ లోకల్ టు అవుట్ సైడ్ ద ప్రొసీజర్. సో అలాగా అవుట్ సైడ్ ఉన్న ప్రొసీజరు ఇన్సైడ్ ప్రొసీజర్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే నెస్టెడ్ ప్రొసీజర్స్లో అవుట్ సైడ్ ప్రొసీజరు ఇన్సైడ్ ప్రొసీజర్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అన్నది దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. అంటే ఒక ప్రొసీజరు హౌ ఇట్ కెన్ యాక్సెస్ అంటే ఒక ఫంక్షను అది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది ద డేటా విచ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ వన్ అండ్ ద డేటా డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే ఆ ఫంక్షన్ అవుట్ సైడ్ డిక్లేర్ చేసిన డేటాని ఎట్లా యాక్సెస్ చేసుకుంటుంది అండ్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ దిస్ హౌ టు యాక్సెస్ నాన్ లోకల్ డేటా ఆన్ స్టాక్. ఇట్ షుడ్ బి మోర్ complicated in languages where procedure can be declared inside another procedure. అంటే ఇట్లాంటి అంటే నెస్టెడ్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ని ఇన్సైడ్ ఇంకో ప్రొసీజర్ డిక్లేర్ చేసే టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి లాంగ్వేజెస్లో ఇలా నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేయడం అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ టాస్క్స్. సో ఇన్ సమ్ లాంగ్వేజెస్, ఇన్ కొన్ని లాంగ్వేజెస్లో ఏంటంటే లైక్ ఎంఎల్ అంటే మెటా లాంగ్వేజ్, ఇట్ పర్మిట్స్ బోత్ nested function declarations and function as a class object. అంటే ఏం లేదు, ఈ మెటా లాంగ్వేజ్ అనే టైప్ లాంగ్వేజెస్లో ఏం చేస్తామంటే ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ ప్రొసీజర్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే ఫంక్షన్స్ని ఒక ఆర్గ్యుమెంట్స్ లాగా ఇంకొక ఫంక్షన్కి పాస్ చేసే టైప్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ తీసుకున్నాము, ప్రొసీజర్ లోపల ప్రొసీజర్ని డిక్లేర్ చేసాము, నెక్స్ట్ ఆ ప్రొసీజర్ని కాల్ చేసి తర్వాత ఇక్కడ దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. సో అలా కాల్ చేసే సిచ్యువేషన్స్లో ఫంక్షన్స్ని కూడా ఒక ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేసే టైప్ ఆఫ్ ప్రొసీజర్ని ఇట్ కెన్ బి సపోర్టెడ్ బై దిస్ మెటా లాంగ్వేజ్. సో ఇక త్రూ అవుట్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ డిస్కసింగ్ దిస్ మెటా లాంగ్వేజ్, విల్ డిస్కస్ all the programs that whatever we discuss under this concept. Okay, here in this access non-local data on stack can be splitted into 7 different types of concepts. Those 7 different types of concepts are, the first one is data access without nested procedures. అంటే nested procedures లేకుండా ఉంటే డేటాని మనం ఎలా యాక్సెస్ చేస్తాం. సెకండ్ వన్ ఇష్యూస్ విత్ నెస్టెడ్ ప్రొసీజర్స్, ఒకవేళ నెస్టెడ్ ప్రొసీజర్స్ ఉంటే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎ లాంగ్వేజ్ విత్ నెస్టెడ్ ప్రొసీజర్ డిక్లరేషన్, అంటే నెస్టెడ్ ప్రొసీజర్స్ని డిక్లేర్ చేసి ఒక లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ నెస్టింగ్ డెప్త్, నేను కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెస్టింగ్ డెప్త్, యాక్సెస్ లింక్స్, మ్యానిపులేటింగ్ యాక్సెస్ లింక్స్ అండ్ యాక్సెస్ లింక్స్ ఫర్ ప్రొసీజరల్ డేటా, అంటే యాక్సెస్ లింక్స్ ఫర్ ప్రొసీజరల్ పారామీటర్, యాక్సెస్ లింక్ ఫర్ ప్రొసీజర్ పారామీటర్స్. ఎయిత్ వన్ డిస్ప్లేస్. సో 8 కాన్సెప్ట్స్ అంటే డేటా యాక్సెసింగ్ వితౌట్ నెస్టెడ్ ప్రొసీజర్స్, ఇష్యూస్ విత్ నెస్టెడ్ ప్రొసీజర్స్, లాంగ్వేజ్ ఆఫ్ నెస్టెడ్ ప్రొసీజర్స్ అండ్ నెక్స్ట్ వన్ నెస్టింగ్ డెప్త్, నెక్స్ట్ వన్ యాక్సెస్ లింక్స్ అండ్ దెన్ మ్యానిపులేటింగ్ యాక్సెస్ లింక్స్, యాక్సెస్ లింక్ ఫర్ ప్రొసీజర్ పారామీటర్స్ అండ్ డిస్ప్లేస్. దీస్ 8 కాన్సెప్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు యాక్సెస్ నాన్ లోకల్ డేటా ఆన్ స్టాక్. అంటే స్టాక్ లోపల నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేయడానికి ఈ 8 డిఫరెంట్ టైప్స్ని మనం యూస్ చేస్తాం. ఇన్ దట్ వన్ ఫస్ట్ వన్ డేటా యాక్సెసింగ్ వితౌట్ nested procedures. So that should be discussed here. So here
data accessing without nested procedures. Okay, in a C family of languages, all variables defined either within a single function or outside any function. అంటే సి టైప్ లాంగ్వేజెస్ ఏమన్నా తీసుకున్నాం సి ఫ్యామిలీ లాంగ్వేజెస్, వాటిల్లో ఏదన్నా వేరియబుల్స్ అంటే నాన్లో డేటాని ఎదర్ విత్ ఇన్ ఫంక్షన్ అన్నా డిక్లేర్ చేస్తారు ఆర్ అవుట్ సైడ్ ఫంక్షన్ డిక్లేర్ చేయడానికన్నా పాసిబిలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిక్లేర్ వన్ ప్రొసీజర్ హూజ్ స్కోపస్ ఈజ్ ఎంటైర్లీ విత్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. అంటే సి టైప్ ఆఫ్ ఫ్యామిలీ లాంగ్వేజెస్లో ఏదైనా ఒక ప్రొసీజర్ని డిక్లేర్ చేస్తే అందులో ఉన్న డేటాని వేరొక ప్రొసీజర్లో యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీని ఇంప్లిమెంట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సి టైప్ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫంక్షన్స్ తీసుకున్నాము, ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసిన డేటాని ఇంకొక ఫంక్షన్ నుంచి యాక్సెస్ చేసుకోవడం దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ సి టైప్ ఆఫ్ ఫ్యామిలీ లాంగ్వేజెస్. సో ఫర్ లాంగ్వేజెస్, సమ్ లాంగ్వేజెస్ దట్ డోంట్ అలౌ నెస్టెడ్ ప్రొసీజర్స్. అంటే ఏమన్నా లాంగ్వేజెస్ నెస్టెడ్ ప్రొసీజర్స్ టైప్ ఆఫ్ థింగ్ అంటే ఫంక్షన్స్ లోపల ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ని కనుక సపోర్ట్ చేయకపోతే వాటిల్లో డేటా స్టోరేజ్ అలొకేషను అండ్ దాని యాక్సెస్ వుడ్ బి వెరీ సింపుల్. అది 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఒకటి గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటాం. అంటే గ్లోబల్గా డిక్లేర్ చేసామంటే ఆ డేటాని త్రూ అవుట్ అక్కడ డిఫైన్ చేసిన ఎన్ని ఫంక్షన్స్, నెస్టెడ్ ఫంక్షన్ కానీ విత్ ఇన్ ఫంక్షన్ కానీ అలాంటి ఎన్ని ఫంక్షన్స్ అయినా డిక్లేర్ చేసుకుని వాటి మొత్తాన్ని యూజ్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ డేటా వేరియబుల్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ గ్లోబల్ అంటే త్రూ అవుట్ పర్టికులర్ ఫైల్ మొత్తం యాక్సెస్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ షుడ్ బి ఎనీ అదర్ నేమ్. అంటే గ్లోబల్ డిక్లరేషన్లో డిక్లేర్ చేయని ఎనీ టైప్ ఆఫ్ నేమ్ దట్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఇన్సైడ్ ఫంక్షన్లో కనుక డిక్లేర్ చేసి ఉంటే దట్ షుడ్ బి యాక్సెసబుల్ త్రూ టాప్ ఎస్పీ అనే పాయింటర్ ఇన్ స్టాక్ యూజ్ చేసి మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏదైనా వేరియబుల్ని లోకల్లో డిక్లేర్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే ఫంక్షన్ని మనం యాక్సెస్ చేసుకుంటామో దాంట్లో ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తుంటామో, ఏదైతే కరెంట్ రన్నింగ్ ఫంక్షన్ యాక్సెసింగ్లో ఉందో దట్ షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్. అంటే టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏదైతే వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తుంటామో దట్ వేరియబుల్ క్యాన్ బి యాక్సెసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టాప్ ఎస్పీ అనే పాయింటర్ యూజ్ చేసి దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద పాయింట్స్ ఫర్ వెన్ ద డేటా ద లాంగ్వేజెస్ దట్ డస్ నాట్ సపోర్ట్ నెస్టెడ్ ప్రొసీజర్స్. అంటే ఏవైనా లాంగ్వేజెస్ నెస్టెడ్ ప్రొసీజర్స్ని కనుక సపోర్ట్ చేయకపోతే వాటిల్లో ఇంప్లిమెంట్ చేయడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఈదర్ గ్లోబల్ డిక్లరేషన్ చేసుకోవచ్చు, లేదంటే లోకల్ డిక్లరేషన్ చేసిన వేరియబుల్ని ఆ ఫంక్షన్ యాక్టివేషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్లో దానికి సంబంధించిన రికార్డు ఉన్నప్పుడు దాన్ని తీసుకొని యాక్సెస్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ఎంటైర్ థింగ్ ఆఫ్ thing for accessing data accessing without nested process. అంటే ఏవైతే లాంగ్వేజెస్ నెస్టెడ్ ప్రొసీజర్స్ని సపోర్ట్ చేయవో అలాంటి నెస్టెడ్ ప్రొసీజర్స్ని సపోర్ట్ చేయని లాంగ్వేజెస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాయంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ డిక్లరేషను, సెకండ్ లోకల్ డిక్లరేషన్ని ఆ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ మెథడ్ రన్నింగ్లోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాక్టివేషన్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు దానిలో ఉన్న ఆ లోకల్ వేరియబుల్స్ తీసుకొని మనం త్రూ టాప్ ఎస్పీ అనే పాయింటర్ యూజ్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. దట్ ఈస్ అ ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ సెకండ్ వన్ ద ఇష్యూస్ విత్ నెస్టెడ్ ప్రొసీజర్స్. ఒకవేళ నెస్టెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, నెస్టెడ్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు నాన్ లోకల్ డేటా అంటే ఒక్క ఫంక్షన్లో డిక్లేర్ చేసిన డేటాని త్రూ ఇంకొక ఫంక్షన్కి అది నాన్ లోకల్ డేటా అలా యాక్సెస్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద ఇష్యూస్ వైల్ యు ఆర్ ఫేసింగ్ విత్ నెస్టెడ్ ప్రొసీజర్. అంటే ఒకవేళ మనం నెస్టెడ్ ప్రొసీజర్స్ తీసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి వీఆర్ ఫేసింగ్ విత్ దిస్ నెస్టెడ్ ప్రొసీజర్స్ ఫర్ నాన్ లోకల్ డేటా యాక్సెసింగ్. సో హియర్ ద ఇష్యూస్ విత్ nested procedures. So here access becomes more complicated when language allow nested procedures. అంటే ఏదన్నా
ఒక నెస్టెడ్ ప్రొసీజర్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనుక మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నామంటే దాంట్లో నాన్ లోకల్ డేటాని నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేయడం, అంటే ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసిన డేటాని ఇంకొక ఫంక్షన్ నుంచి యాక్సెస్ చేయడం. ఇట్ షుడ్ బి మోర్ కాంప్లికేటెడ్ వెన్ a language that supports with నెస్టెడ్ ప్రొసీజర్. అంటే నెస్టెడ్ ప్రొసీజర్స్ టైప్ సపోర్ట్ చేసే లాంగ్వేజ్ కనుక తీసుకున్నామంటే దానిలో నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేయడం ఇట్ షుడ్ బి వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. సో వై, ఎందుకు ఆ నెస్టెడ్ ప్రొసీజర్స్ టైప్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్లో ఈ నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేయడం కష్టం అంటే ద రీజన్ ఈజ్ నథింగ్ బట్, సో మనం ఎప్పుడైతే నెస్టెడ్ ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసామో, సో హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెస్టెడ్ ప్రొసీజర్స్ అంటే పి అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ లోపల మనం క్యూ అనే ఫంక్షన్ కనుక తీసుకున్నామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెస్టెడ్ ప్రొసీజర్స్. ఇలా మనం ఏదన్నా ప్రొసీజర్ తీసుకున్నామంటే ఇది ఒక ఫంక్షను, ఇది ఇంకో ఫంక్షన్, దీస్ టూ ఆర్ ఇన్ నెస్టెడ్. సో ఇలాంటి నెస్టెడ్ ప్రొసీజర్ సపోర్ట్ చేసే టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లాంగ్వేజెస్లో accessing non-local data should be very complicated because, so here at compile time declaration of p is immediately nested with q. అంటే ఇక్కడ సో ఇది q అనుకుందాము, ఇది p అనుకుందాం. అంటే ఇక్కడ p అనే ఫంక్షను ఇమ్మీడియట్లీ నెస్టెడ్ విత్ q. అంటే p అనే ఫంక్షను అనేది ఇట్స్ నెస్టెడ్ విత్ క్యూ అనే ఫంక్షన్ తోటి నెస్ట్ అయింది. అంటే ఇక్కడ అవుటర్ ఫంక్షన్ వచ్చి క్యూ, ఇన్నర్ ఫంక్షన్ వచ్చి పి. ఇలా మనము పీని క్యూని కనుక తీసుకున్నప్పుడు ఈ ఇన్ కేస్ ఎనీ డేటా డిక్లేర్డ్ ఇన్ పి ఇట్ షుడ్ నాట్ బీ ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్ దట్ వన్ వెన్ అ క్యూ ఈజ్ రన్నింగ్. అంటే ఇప్పుడు ఫస్ట్ క్యూని స్టార్ట్ చేసాం, క్యూ డేటా రన్ అవుతుంది. ఇలా క్యూ డేటా రన్ అవుతున్నప్పుడు పీలో డిక్లేర్ చేసిన ఏదైనా డేటాని మనం వాటి పొజిషన్ని ఐడెంటిఫై చేయడం ఇట్ షుడ్ బి వెరీ కాంప్లికేటెడ్. వై? బికాస్ క్యూ మనకి ప్రోగ్రామ్ రన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు క్యూకి సంబంధించిన యాక్టివేషన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం. సో క్యూకి సంబంధించిన యాక్టివేషన్ రికార్డ్ రన్ అవుతున్నప్పుడు దే డజంట్ నో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ. ఎందుకంటే క్యూ స్టార్ట్ అయితే క్యూకి సంబంధించిన రికార్డ్ ఒకటి ఇన్సర్ట్ అవుతుంది, దానికి సంబంధించిన మెమరీ లొకేషన్స్ అన్నీ లోడ్ అవుతాయి. అంటే క్యూ రన్ అవుతున్నప్పుడు పీకి సంబంధించిన అడ్రసెస్, దాని డేటా అన్నీ ఐడెంటిఫై చేయడం ఇట్ షుడ్ బి వెరీ టఫ్. సో కాబట్టి కంపైల్ టైంలో క్యూకి సంబంధించిన డిక్లరేషన్స్ ఏవైనా అవి నెస్టెడ్ విత్ క్యూ, అంటే క్యూ అనే ఫంక్షన్తో ఇన్సైడ్ ఫంక్షన్గా ఉండి అందులో కనుక ఏమన్నా డిక్లేర్ చేస్తుంటే వాటి రిలేటివ్ పొజిషన్స్ని ఐడెంటిఫై చేయడం ఇట్ షుడ్ బి డిఫికల్ట్ అట్ కంపైల్ టైమ్. వై? బికాస్ దే విల్ క్రియేట్ దేర్ యాక్టివేషన్ రికార్డ్ అట్ రన్ టైమ్. అంటే రన్ టైంలో మాత్రమే దీనికి సంబంధించిన యాక్టివేషన్ రికార్డు మనకి క్రియేట్ అవుతుంది. కాబట్టి కంపైల్ చేసేటప్పుడు వీ కెనాట్ ప్రిడిక్ట్ ద వాల్యూ అండ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ పీ ఫంక్షన్ రిలేటెడ్ థింగ్స్ ఇన్ క్యూ. సో బికాస్ ఆఫ్ ఆ రీజన్ వల్ల, అంటే మనం కంపైల్ చేసేటప్పుడు క్యూకి సంబంధించిన రికార్డింగ్ డేటాని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం. క్యూకి సంబంధించిన రికార్డు యాక్టివేషన్ రికార్డు ఇన్సర్ట్ అవ్వాలంటే ఓన్లీ రన్ టైంలో మాత్రమే ఆ పాసిబిలిటీ ఉంటుంది. మనం కంపైల్ టైంలో దీని లోపల ఉన్న రిలేటివ్ అడ్రస్ని డేటాని యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ వెన్ ఎ లాంగ్వేజ్ దట్ సపోర్ట్స్ నెస్టెడ్ ప్రొసీజర్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్లో కంపైల్ టైంలో ఆ ఇన్సైడ్ ఉన్న ప్రొసీజర్ డేటా రిలేటివ్ పొజిషన్స్ని ఐడెంటిఫై చేయలేము. కాబట్టి దానికి సంబంధించిన యాక్టివేషన్ రికార్డ్ రన్ టైంలోనే ఇన్సర్ట్ అవుతుంది. కాబట్టి దట్ షుడ్ బి ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ యాక్సెసింగ్ నాన్ లోకల్ డేటా ఫర్ నెస్టెడ్ ప్రొసీజర్స్. ఏవైతే నెస్టెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిలో నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేసుకోవడం ఇట్ షుడ్ బి సమ్ కాంప్లికేటెడ్ ఇష్యూ డ్యూ టు దిస్ రీజన్. అండ్ ఇట్ క్యాన్ బి డన్ ఇన్ two ways. So one is dynamic scoping and second one is static scoping. So what is mean by static scoping and dynamic scoping means, static scoping అంటే
గ్లోబల్ డిక్లరేషన్ అంటే నాట్ గ్లోబల్ డిక్లరేషన్, కంపైల్ టైంలో డిక్లేర్ చేయడం. ఎయిదర్ డైనమిక్ అంటే రన్ టైంలో డిక్లేర్ చేయడం. అంటే ఏదన్నా డిక్లరేషన్స్ మనకు కావాలనుకుంటే వాటిల్ని మనం మెమరీ స్టోరేజ్లో స్టాటిక్లో కనుక డిక్లేర్ చేసామంటే అది కంపైల్ టైంలో యాక్సెస్ చేసుకుంటుంది. రన్ టైంలో అయితే ఎయిదర్ స్టాక్ ఆర్ హీప్లో మనం డేటాని స్టోర్ చేసే దట్ షుడ్ బి రన్. అంటే ఇక్కడ మనం స్టాటిక్ స్కోపింగ్ అంటే మనం ఆ వేరియబుల్స్ని అట్ కంపైల్ టైంలో ఐడెంటిఫై చేసుకునే విధంగా డిక్లేర్ చేస్తే దట్ ఈస్ అ స్టాటిక్ స్కోపింగ్. సో అలా కాకుండా మనం రన్ టైంలో ఐడెంటిఫై చేసే విధంగా డిక్లేర్ చేస్తే దట్ ఈస్ అ డైనమిక్ స్కోపింగ్. సో ఒకవేళ మనము ఆ ఫంక్షన్ ఏదైతే పీ ఫంక్షన్ని మనం ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ని యాక్సెస్ చేసుకుంటామో ఈ ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్స్ని మనం స్టాటిక్ స్కోపింగ్ యూస్ చేసి మనం కనుక వాటిని కనుక డిక్లేర్ చేసామంటే ఆ వేరియబుల్స్ని ఆ డేటా ఏదైతే నేమ్స్ కానీ డేటా కానీ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాంపుల్కి మనకి నేమ్ ఎక్స్ అని తీసుకున్నాం. అంటే ఎక్స్ అనే వేరియబుల్ని కానీ మనం స్టాటిక్ స్కోపింగ్ అంటే కంపైల్ టైంలో ఐడెంటిఫై చేసుకునే విధంగా మనం డిక్లేర్ చేస్తే దట్ షుడ్ బి వన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ టు హ్యాండ్లింగ్ ద ఇష్యూస్ ఆఫ్ దిస్ nested procedures. Second one, so x can be declared within queue. అంటే క్యూ లోపల కనుక మనం డేటాని కనుక డిక్లేర్ చేస్తున్నామంటే ఇట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిలేటివ్ అడ్రస్. అంటే ఆ ఎక్స్ అనే ఫంక్షన్ని మనము డైనమిక్ స్కోపింగ్ అంటే రన్ టైంలో లోడ్ అయ్యే విధంగా కనుక మనం డేటాని యాక్సెస్ చేసుకున్నప్పుడు దట్ షుడ్ బి ఎన్క్లోజింగ్ విత్ క్యూ లోపల దాన్ని ఎన్క్లోజ్ చేసి మనం కనుక దాన్ని డిక్లేర్ చేసుకున్నామంటే దట్ షుడ్ రిక్వైర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్టివేషన్ రికార్డ్స్. ఎందుకంటే మనం ఇక్కడ స్టాటిక్ స్కోపింగ్కి వెళ్ళటం లేదు, డైనమిక్ స్కోపింగ్కి వెళ్తున్నాం. డైనమిక్ స్కోపింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే రన్ టైంలో ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని దానికి సంబంధించిన రిలేటివ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం. సో అలాంటి టైప్లో మనం డైనమిక్గా డిక్లేర్ చేసినప్పుడు ఇట్ నీడ్ యాక్టివేషన్ రికార్డ్ స్ట్రక్చర్. ఎందుకంటే మనకి ఆ క్యూ అనేది యాక్టివేషన్ రికార్డ్ క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ పి అనే యాక్టివేషన్ రికార్డ్ రన్ టైంలో క్రియేట్ అయినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన వాల్యూస్ లోడ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని మనము విత్ క్యూ ద్వారా ఈ డేటాని యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ అవుతుంది. అంటే ఒకటి స్టాటిక్ స్కోపింగ్ యూస్ చేసి వాటిని డిక్లేర్ చేసి కంపైల్ టైంలో యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటే ఇట్ కెన్ బి సాల్వ్ విత్ ఇన్ నేచురల్ ప్రాసెస్. అలా కాకుండా ఉన్నప్పుడు ఇట్ కెన్ బి డిక్లేర్డ్ ఇన్ డైనమిక్ స్కోపింగ్. డైనమిక్ స్కోపింగ్లో కనుక మనం దాన్ని డిక్లేర్ చేసామంటే అంటే క్యూ యాక్టివేషన్ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి, తర్వాత దాని లోపల పి అనే యాక్టివేషన్ ఆ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు దాని యాక్టివేషన్ రికార్డు ఇన్సర్ట్ అవ్వాలి, దాని లోపల డిక్లేర్ చేసిన లోకల్ వేరియబుల్స్ డేటాని అవి ఇన్సర్ట్ చేసి తర్వాత దానికి సంబంధించిన యాక్టివేషన్ రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత బేస్డ్ అపాన్ యాక్టివేషన్ రికార్డ్ డేటాని బేస్ చేసుకొని సో దాన్ని మనం అందులో ఉన్న నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ అ టూ థింగ్స్ దట్ కెన్ బి సాల్వ్ that can be handled with this nested procedures. So one possible for this problem అంటే ఎట్లాంటి ఎదురు కంపైల్ టైం కానీ డైనమిక్ టైప్ కానీ మనం డిసైడ్ చేయలేని అట్లాంటి సిచ్యువేషన్ అప్పినప్పుడు ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ దట్ వన్ ఈస్ త్రూ యాక్సెస్ లింక్స్. యాక్సెస్ లింక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యాక్సెస్ లింక్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇష్యూస్ ఇన్ nested procedures. And next one, okay, is nothing but a language with nested procedures. అంటే ఏదైతే లాంగ్వేజ్ నెస్టెడ్ ప్రొసీజర్ సపోర్ట్ చేస్తుందో దట్ షుడ్ బి డిస్కస్డ్ హియర్. ఇన్ సి ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ మెనీ అదర్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ డస్ నాట్ సపోర్ట్ నెస్టెడ్ ప్రొసీజర్స్. అంటే సిలో కానీ లేదంటే సమ్ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఫ్యామిలీస్లో నెస్టెడ్ ప్రొసీజర్ టైప్స్ని ఇట్ డస్ నాట్ సపోర్ట్స్. సో ఇలా మనం నెస్టెడ్ ప్రొసీజర్స్ యొక్క ఫ్యామిలీ హిస్టరీని డిస్కస్ చేస్తే ఇట్ షుడ్ బి టూ లాంగ్. వన్ సచ్ లాంగ్వేజ్ ఇట్ సపోర్ట్స్ నెస్టెడ్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎంఎల్ లాంగ్వేజ్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెటా లాంగ్వేజ్. అంటే మెటా లాంగ్వేజ్లో నెస్టెడ్ ప్రొసీజర్స్ని సపోర్ట్ చేస్తాం. సో ఇన్ ఎంఎల్ ఈజ్ ఏ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ మీన్స్ అంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హియర్ ఎయిదర్ వేరియబుల్స్ ఆర్
డిక్లేర్డ్ అండ్ ఇనిషియలైజ్డ్ ఆర్ నాట్ చేంజ్. అంటే ఇక్కడ వేరియబుల్స్ కానీ ఎదర్ థింగ్స్ కానీ ఒక్కసారి డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తే దోస్ ఆర్ నాట్ చేంజ్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. అంటే ML is a functional language. A functional language means here variables are declared once and initialized. Those are not changed throughout the program. That is the concept of functional language. So here in meta functional language, variables are defined and they are not unchangeable via this statement. అంటే ఇక్కడ ఈ మెటా లాంగ్వేజ్లో వేరియబుల్స్ని ఒక్కసారి డిక్లేర్ చేస్తాము అండ్ దట్ థింగ్స్ ఆర్ నాట్ చేంజ్డ్. దట్ ఫార్మాట్ షుడ్ బి బై దిస్. సో వేరియబుల్ నేమ్ అంటే ఏదైతే వేరియబుల్ ఏ ఈక్వల్ టు ఏదైతే వాల్యూ అనుకుంటామో దాన్ని ఎక్స్ప్రెషన్ ద్వారా పాస్ చేస్తాం. అంటే ఈ వాల్యూ ఈ వేరియబుల్ నేమ్లోకి పాస్ అవుతుంది. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ సింటాక్స్. అంటే ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్, ఓకే, బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్. అంటే దీనిలో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలనుకుంటున్నామో ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ పాస్ చేస్తాము. ఈక్వల్ టు బాడీ ఆఫ్ ద ఫంక్షన్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం నార్మల్ ప్రొసీజర్స్లో ఎలా ఇండికేట్ చేస్తామంటే, సో ఇప్పుడు మనం ఫంక్షన్ లోపల పారామీటర్స్ ఇలా డిక్లేర్ చేస్తాం. అంటే ఇది ఫంక్షను, ఓకే, ఇక్కడ ఫంక్షన్కి మనం సబ్ నేమ్ తీసుకున్నాం. ఒక ఫంక్షన్ నేము, ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ. సో దీన్ని మనం ఇక్కడ మెటా లాంగ్వేజ్లో ఎలా ఇండికేట్ చేస్తామంటే, సో ఇది ఫంక్షన్ నేమ్. సో దాంట్లో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు దాని లోపల ఏం రాయాలనుకుంటున్నాం దాని బాడీతో ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫర్ ఫంక్షన్ బాడీస్ వీ కెన్ యూస్, అంటే ఈ ఫంక్షన్ బాడీస్ అంటే ఫంక్షన్ని బాడీ అని చెప్పాను కదా, ఈ ఫంక్షన్ బాడీలో డిక్లరేషన్స్ ప్లస్ ఆ స్టేట్మెంట్స్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇట్ షుడ్ బి ఇండికేటెడ్ లైక్ దిస్ లెట్. సో ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇండికేట్ చేస్తాము. ఇన్ దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది, అందులో స్టేట్మెంట్స్ని ఇండికేట్ చేస్తాము. ఇట్ క్లోజ్ విత్ ఎన్. అంటే లెట్, ఆ ఫంక్షన్ బాడీ లెట్తో స్టార్ట్ అవుతుంది. సో ఇట్ కంటైన్స్ ఎ సిరీస్ ఆఫ్ డిక్లరేషన్స్. అంటే ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో ఆ డిక్లరేషన్స్ అన్నీ ఇండికేట్ చేసి నెక్స్ట్ దాని కింద ఇన్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఎండ్. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, సో ఇక్కడ మనం ఓకే, సో ఇక్కడ మనం ఫంక్షన్ని స్టార్ట్ చేసాం అనుకోండి, ఫంక్షన్ బాడీని స్టార్ట్ చేసాం. ఈ ఫంక్షన్ బాడీలో ఫస్ట్ డిక్లరేషన్ తీసుకుంటాము. డిక్లరేషన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్, తర్వాత ఇక్కడ ఎండ్. అంటే ఇది ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, ఓకే, అందులో డిక్లరేషన్స్ ఇన్ తర్వాత మెయిన్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి, ఇట్ విల్ క్లోజ్ విత్ ఎండ్. సో అలా మనం దీన్ని ఇండికేట్ చేసాం. సో ఫంక్షన్ నేము ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు బాడీ స్టార్ట్ అవ్వగానే లెట్, బాడీలో డెఫినేషన్స్, దెన్ ఇన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇట్ విల్ క్లోజ్ విత్ ఎండ్. సో ఇలా మనం ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్ దట్ సపోర్ట్ నెస్టెడ్ ప్రొసీజర్స్ని మనం త్రూ అవుట్ దిస్ కాన్సెప్ట్స్ అంతా మనం డిక్లేర్ చేస్తాము. ఒకసారి ఓకే, హియర్ ద స్కోప్ ఆఫ్ ఈచ్ సచ్ డెఫినేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోయింగ్ డెఫినేషన్స్ అప్ టు ఇన్. అంటే ఇక్కడ మనం ఏదైతే డెఫినేషన్స్ని ఇండికేట్ చేసామో దిస్ స్కోప్ విల్ బీ అంటిల్ ఇన్ అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పటి వరకు డిక్లరేషన్స్ అని స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ అప్ విత్ ఎండ్. అంటే ఇన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తామో ఎప్పుడైతే ఎండ్ని కాల్ చేస్తామో అప్పుడు టోటల్ స్టేట్మెంట్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. ఓకే, ఏ ఫంక్షన్ డెఫినేషన్స్ క్యాన్ బి నెస్టెడ్. ఎగ్జాంపుల్ బాడీ ఆఫ్ పీ కంటైన్స్ లెట్. అంటే మనం ఇందులో నెస్టెడ్ ప్రొసీజర్స్ని, అంటే ఒక ప్రొసీజర్ పీ, ఆ ప్రొసీజర్ లోపల మళ్ళీ మనం ఒక ప్రొసీజర్ని క్యూని కాల్ చేసుకుంటాము. ఆ కాల్ కాన్సెప్టు, ఆ నెస్టెడ్ ప్రొసీజర్ కాన్సెప్టు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈ మెటా లాంగ్వేజ్లో మనం ఎలా డిస్కస్ చేస్తామన్నది దట్ షుడ్ బి డిస్కస్డ్ విత్ వన్ ప్రోగ్రామ్ ఇన్ నెక్స్ట్ కాన్సెప్ట్స్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ విత్ నెస్టెడ్ ప్రొసీజర్స్. ఓకే, సో అప్ టు నౌ we are discussing about up to now we are discussing about three concepts. The first one is accessing. These all are thing belongs to access to non-local data on stack. The first one is data accessing
without nested procedures. I already discussed with second one issues with nested procedure. This is also I discussed. Just now I discussed with language with nested procedure declaration. అంటే ఏదైతే లాంగ్వేజ్ మెటా లాంగ్వేజ్ ఉంటుందో అది మనం విత్ నెస్టెడ్ ప్రొసీజర్ డిక్లరేషన్తో పాటు ఎలా మనం ఇండికేట్ చేస్తామని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్స్లో దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వి డిస్కస్. ఓకే, దట్ ఈస్ ద part 1 of this access non-local data on stack. And next topic we are discussing about this nested depth access link and manipulate accessing and access a link for the stored procedure and displays. These 4 topics can be discussed in next video. That's the part 2 of this access non-local data on stack.